ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. గత కాలమంతా కాచి కాపాడిన దేవాది దేవుడైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి కూడా యేసుక్రీస్తు పేరట శుభములు తెలియచేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలోమోను రాసినటువంటి పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడయ్యను. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ రీతిగా ఫిలోమోనుకు ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరం యొక్క సంగతి ఏంటి అంటే, అపోస్తులైనటువంటి పౌలు ఎవరికైతే ఉత్తరం రాస్తున్నాడో ఆ ఫిలోమోను యొద్ద ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి దాసుడుగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒనేసిము ఫిలోమోను దగ్గర ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు లేక కొన్ని పొరపాట్లు చేసి ఫిలోమోను ఎదురు నుంచి పారిపోయినట్లుగా, అతనికి దూరముగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వెళ్ళిన తర్వాత ఈ ఒనేసిము అపోస్తులుడైన పౌలు దగ్గరికి చేర్చబడ్డాడు. అపోస్తులైన పౌలు దగ్గరికి చేర్చబడిన తర్వాత ఈ ఒనేసిమును అపోస్తులైన పౌలు గారు వాక్యము చేత, ప్రార్థనల చేత తన తప్పిదములను ఒప్పింపజేసి, తన పొరపాట్లను ఒప్పింపచేసి అతని సరి చేసినటువంటి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా అనగా తయారు చేసినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఫిలోమోను ఎటువంటి వాడు అంటే నిష్ప్రయోజనకరమైన వాడుగా, అయితే ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ తన జీవితంలో చేసినటువంటి కొన్ని తప్పిదముల వలన, కొన్ని పొరపాట్ల వలన, కొన్ని పరిస్థితులను బట్టి ఆ ప్రయోజనకరమైనటువంటి ఒనేసిము నిష్ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు. అయితే ఆ మార్చబడ్డానికి కారణం ఏంటంటే, పౌలు గారి యొక్క యుద్ధకు ఎప్పుడైతే ఒనేసిము చేర్చబడ్డాడో ఆ ఒనేసిమును ఈ పౌలు గారు ఏం చేశాడంట, ఒక నూతనమైన వ్యక్తిగా తయారు చేశాడు. నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒనేసిమును ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చినటువంటి ఆ మార్పు కలిగిన వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇంతకు మునుపు కూడా నీవు నేను కూడా ఎలాగైతే జీవించామో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనిషి యొక్క ఆలోచన చేత, మనిషి యొక్క తలంపుల చేత, చెడు ఆలోచన చేత మానవుడు తన ఆత్మీయమైన జీవితాన్ని కోల్పోయాడు. తన యొక్క ప్రవక్తను బట్టి దేవుని యొద్ద నుంచి దూరమైపోయాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇదిగో ఫిలోమోను యొద్ద నుండి ఒనేసిము పారిపోయినట్లుగా దేవుని యొద్ద నుండి మనుషులు అనగా నీవు నేను తమ క్రియలను బట్టి దేవునికి దూరముగా పారిపోయినటువంటి అయితే సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇది నన్ను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుమారులారా, దేవుని యొక్క కుమార్తెలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే యేసు క్రీస్తు యొక్క యొద్దకు నువ్వు రావాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు మాత్రమే చెడిపోయిన మనిషి యొక్క జీవితాన్ని మార్చగలడు. అపరాధముల చేతను, పాపముల చేతను సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుని బ్రతికించగలిగిన యేసు క్రీస్తు యొద్దకు నీవు రాగలిగితే, ఇదిగో ఈ దినాన్ని దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. నిష్ప్రయోజనకరమైన నీ జీవితాన్ని నీకు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న ప్రయోజనకు అందరికీ కూడా ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి దేవుడి దినాన్ని నిన్ను పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
ఈ విషయాన్ని మనం గమనించాలి. మన బ్రతుకును మార్చగలిగిన వారు భూమి మీద ఎవరు లేరు. యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే మనందరి బ్రతుకులు మార్చగలిగిన శక్తివంతమైన దేవుడుగా యేసు ప్రభు ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒనేసిమో, నీ దగ్గర నుంచి రాబడేటువంటి ఒనేసిము యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలెమోను అప్పుడు మాత్రం నిష్ప్రయోజనకరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నీకును నాకును మనందరికీ ప్రయోజనకరమైన వాడుగా ఇదిగో నీ యొద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినాన మనం ఆలోచన చేస్తే దేవుని యొద్దకు రాకుండా ఉండటానికి సాతాను అనేకమైనటువంటి ఆలోచనలు మనలో కలగచేసి, దేవునికి విరోధకరంగా మాట్లాడింపచేసి, దేవునికి విరుద్ధంగా ప్రవర్తన కలిగిన జీవితాన్ని కలిగి దేవుని వ్యతిరేకించే వారుగా ఈ దినాన ఒకవేళ నీ ఉన్నావేమో, ఒక్కసారి నీ ప్రవర్తనను జ్ఞాపకం చేసుకో. నువ్వెలా జీవిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. నీ తల్లిదండ్రుల ఎదుట నువ్వెలాగా బ్రతుకుతున్నావో జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రుల ఎదుట ఒకలాగా, మిత్రుల ఎదుట ఒకలాగా, స్నేహితుల ఎదుట ఒకలాగా, బంధువుల ఎదుట ఒకలాగా ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే బ్రతుకు ఏమాత్రము నీ స్నేహితులు, బంధువులు ఎవరు కూడా చెడిపోయిన నీ బ్రతుకును ఎవరు మార్చలేరు. నువ్వు ఒకవేళ ఈ దినాన్ని బ్రతుకు మార్చుకోవాలని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చగలిగిన, నీ ప్రయోజనకరమైన నీ జీవితాన్ని మార్చగలిగిన సృష్టికర్త అయిన యేసు నిన్ను పిలుస్తున్నాడు. పౌలు ఎదుగు ఒనేసిము రాగా పనికిరాని వ్యక్తిగా వచ్చినటువంటి ఒనేసిమును ఒక పనికొచ్చే పాత్రగా మార్చివేశాడు. పనికిరాని స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా ఒక పనికొచ్చే పాత్రగా మార్చివేసి ఒక గొప్ప మారు మనసును పశ్చాత్తాపము కలుగచేసి రక్షణను కలుగచేసి నీ ప్రాంతంలో అనేకులకు ఆశీర్వాదకరమైన మార్చడానికి యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర రావటకు నీవు ఇష్టపడినట్లయితే నీ బ్రతుకుడు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినాన దేవుని వాక్యం చెప్తుంది. ఒనేసిమును మార్చిన దేవుని యొక్క వాక్యం, ఒనేసిమును బ్రతికి మార్చిన దేవుని యొక్క వాక్యము దేవుడు ఇదిగో నీ బ్రతుకు మార్చి నీకు ఒక నూతనమైన జీవమును అనగా నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి దేవుని ఎదుకు వచ్చి నువ్వెటువంటి ప్రవక్తను కలిగి ఎటువంటి జీవితం కలిగి ఉన్నావో ఆ పాత జీవితాన్ని దేవుని ఎదుట మోకరించి పాత జీవితాన్ని విడిచిపెట్టగలిగితే, పాత క్రియలను విడిచిపెట్టగలిగితే, పాపము యొక్క జీవితమును, పాపము యొక్క క్రియలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నీవు విడిచిపెట్టగలిగితే నిశ్చయముగా ఒనేసిమును మార్చిన దేవుడు నిన్ను కూడా ప్రయోజనకరంగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం రీతిగా తెలియజేస్తోంది. పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, నీవు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించగలిగినట్లయితే నీ స్థితిని మార్చి అందరికీ ఆశీర్వాదకరం మార్చగలిగిన దేవుడు ఇదిగో నీతోనే ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒనేసిము దగ్గరికి వెళ్ళాడు, అనేకులు దీవెనకరంగా మార్చబడ్డాడు, ఆశీర్వాదకరంగా మార్చేవాడు. తన బ్రతుకు మార్చబడి ఉంది, తన జీవితం మార్చబడి ఉంది. మార్పు కలిగిన జీవితం నీవు ఈ సాయంకాలంలో కలిగి ఉండాలని ఇష్టపడుతున్నావా? మార్పు కలుగునే వ్యక్తి అయితే ఇప్పుడే యేసు ప్రభు ఎదుగు వచ్చి యేసు క్రీస్తు ఎదుగు మోకరించి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టేటైతే నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అతి కృప, అతి దీవెన, అతి ఆశీర్వాదము ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్న నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చి నిన్ను నీ కుటుంబం ఎదుట, బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట, ఈ సమాజం ఎదుట ఒక సాక్షిగా నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప దేవుడు నీకు అనుగ్రహించబడును గాక. అటు ఆశీర్వాదములు నీకును నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్.